ఎనిమిస్ లాగా అలాంటి క్వశ్చన్ అయితే చెయ్యరు కదా. శ్రీరామ్ గారు మీ కామెంట్స్ ఏంటి ఫైనల్ గా, ఎంతవరకు కరెక్ట్ అలా అడగడం? ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన మాట్లాడింది, నువ్వు ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉంటే ఇప్పుడే నువ్వు కూటమిగా వస్తావా ఒంటరిగా వస్తావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎలా చెప్తారు? అసలు ఆ క్వశ్చన్ కి అర్థం లేదు కదా. ఆ క్వశ్చన్ కి ఇప్పుడు అర్థం లేదు. ఎలక్షన్ ముందు అడిగితే ఓకే, ఎలక్షన్ ముందు ఏదైనా అడగచ్చు. ఎలక్షన్ ముందు నువ్వు ఎలక్షనే లేదు ఇప్పుడు. అది కాదు శ్రీరామ్ గారు జనసేన ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారో, మేము మీకు ఎందుకు చెప్పాలి, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణ అయినా మేము ఒంటరిగా వస్తాము కలిసి వస్తాము మీకు మేము ఎందుకు చెప్పాలి అనేటువంటిది వాళ్ళ క్వశ్చన్. అది కరెక్టేనా? అంటే ఇప్పుడు అది మళ్ళీ తెలంగాణ వాదులను ఎలా కాదంటున్నామో ఇప్పుడు ఇది కూడా అలాగే అవుతుంది. నువ్వెవడంటే ఎవరు ఇప్పుడు తెలంగాణ వాదులని చెప్పి మేము 10 మంది ఒక పోటీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నువ్వెవడు అని మాట్లాడింది ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. అలా కాదు కదా. ఇప్పుడు సమయం ఉంది, ఇంకప్పుడే ఎందుకు చెప్పాలా అని అడగాలి. జనసేన వాళ్ళు కూడా ఏం అడగాలి, ఇంకా సమయం ఉంది 3 సంవత్సరాల తర్వాత, అప్పుడు సంగతి అప్పుడు, ఇప్పుడు ఎందుకు ఈ గోలంతా, మేము అప్పుడు ఎలా వస్తాం అనేది అప్పుడు చెప్తాం, ప్రజలకి చెప్తాం. నువ్వు ఓటరుగా తెలంగాణకి ప్రజలకి చెప్పి మేమే వస్తాము అని చెప్పొచ్చు. అంతేగా నువ్వెవడు అనే దానికి వస్తే వాళ్ళు నువ్వెవరు అన్నా ఒకటే, ఇప్పుడు జనసేన వాళ్ళు నువ్వెవడు అన్నా ఒకటే. ఏమవుతుంది చివరికి? ఇది నువ్వెవడు అనే దానికి అసలు సమస్య లేదు, అసలు అవకాశమే లేదు ప్రజాస్వామ్యంలో. పైగా చాలా మంది ఏం మాట్లాడుతున్నారు, మీరు వచ్చి పోటీ చేయండి ఎవడొద్దన్నాడు అంటూనే మీరు తెలంగాణ సచివాలయాల్లోకి రావడానికి వీలు లేదని మాట్లాడుతున్నారు. పోటీ చేసినాడు తెలంగాణ సచివాలయంలోకి రాక ఎక్కడికి వెళ్తాడు, అసెంబ్లీలోకి రాక ఎక్కడికి వెళ్తాడు? కాబట్టి 2 రకాలుగా మాట్లాడదు. పోటీ చేసే అవకాశం ఉందని మాట్లాడుతూనే నువ్వు తెలంగాణ సచివాలయంలోకి రావడానికి వీల్లేదని మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ సచివాలయంలోకి రావడానికి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి పోటీ చేసి గెలిచి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోకి ఈ దేశంలో ఎవరైనా పోటీ చేసి వచ్చే అవకాశం ఉంది. దీన్ని కాదనే అవకాశం ఎవరికి లేదు. మాట్లాడడానికి రాజకీయాల కోసం మాట్లాడి ఏదో రెచ్చగొట్టడం కోసం మాట్లాడడం తప్ప వీళ్ళు సాధించేది ఏదీ లేదు. పోలీసులు ఇప్పుడు ఎలాగైతే పోలీసులు పవన్ కళ్యాణ్ ఆపేశారో మీటింగ్ పెట్టకుండా, అలాగే రేపు పొద్దున ఎవరైనా పోటీ చేద్దామని వస్తే ఆపుదాం అంటే కనుక ఎలక్షన్ కమిషన్ రేపు పొద్దున గెలిచిన తర్వాత నువ్వు సచివాలయంలోకి రావడానికి వీలేదని ఎవరైనా ఆపుదామని ప్రయత్నిస్తే అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆపుతుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలు తప్ప ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉందో, ఏదైతే చట్టబద్ధంగా ఉందో దాని గురించి మాట్లాడితే కనుక బాగుంటుంది తప్ప మిగతావన్నీ మాట్లాడితే ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ లోపాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ప్రతిదానికి చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వు ఈ ఆంధ్రాలో పోతున్నాడు, తెలంగాణలో నీకు ఏమాత్రం ప్రేమ ఉండదు అంటే కూడా దానికి చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటి వల్ల ఉపయోగం లేదు. మాట అనుకోవడం తప్ప ఇలాంటి వాటి వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మీ రాహుల్ గాంధీ ఎలా వచ్చాడని అడుగుతున్నారు. ఇలాగే ప్రతి పార్టీని అడుగుతారు. కాంగ్రెస్ గురించి మాట్లాడట్లా, ఇలా ప్రతి పార్టీ గురించి అడుగుతారు. అందువల్ల ఈ వాదనకి లైఫ్ లేదు. 1 రోజు 2 రోజులు ఆవేశాలు పెంచుకోవడానికి లైఫ్ వస్తుంది తప్ప ఈ వాదనకి లైఫ్ లేదు. కాబట్టి ఏంటంటే ప్రజలకు వదిలేద్దాం, తెలంగాణ ప్రజలకు వదిలేద్దాం. వాళ్ళకి ఓట్లు వేయాలా వద్దా? ఇప్పుడు ఆంధ్ర పార్టీ ఏదో తెలుగుదేశమో జనసేనో లేదంటే వైసీపీనో వచ్చిందనుకోండి, గెలిపించాలా వద్దా? ప్రజలకు వదిలేద్దాం. అలాగే బీఆర్ఎస్ పార్టీనో తెలంగాణ ఇప్పుడు కవిత గారి పార్టీనో ఆంధ్రాలో వచ్చి పోటీ చేసాయనుకోండి, గెలిపించాలా వద్దని ప్రజలకు వదిలేద్దాం. కాంగ్రెస్ పార్టీ అంటారా, ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది, బీజేపీ అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రజల నిర్ణయాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకుని ఏదో మన చేతుల్లోనే ఉన్నట్టు 2 ప్రెస్ మీట్లు పెడితే మొత్తం అంతా మన చేతుల్లోకి వచ్చేస్తుంది. తెలంగాణ అంతా మన చేతుల్లోకి వస్తుంది 2 ప్రెస్ మీట్లతో, లేదంటే ఆంధ్రప్రదేశ్ మా చేతుల్లోకి వస్తుంది 2 ప్రెస్ మీట్లతో. అంటే ఇవి పగటి కళలు. ఇలాంటి పగటి కళలు ఎవరికన్నా కూడా ఈ దేశంలో ఉపయోగం లేదు. ఈ దేశంలో ఉన్న చట్టాల ప్రకారం మాకు నచ్చో, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం మాకు నచ్చదంటే కనుక అప్పుడు మళ్ళీ ఫైనల్ గా ముగింపు వ్యాఖ్యలు మానవతారాయ్ గారు మీరేం చెప్పారు? రాజకీయంగా తెలంగాణోడు పోయి ఆంధ్రాలో పోటీ చేయడం అది ఎక్కడ జరగదు కూడా. ఎందుకంటే అదో చెప్పుకుంటారు కానీ వాళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళు కూడా వస్తారని చెప్పుకుంటారు కానీ తెలంగాణ